సూపర్ స్టార్ కృష్ణ మండలాధీశుడు సినిమా తీశారు. ఇందులో ఆయన నటించలేదు, కానీ తెర వెనుక ఉండి దర్శకుడు ఎం ప్రభాకర్ రెడ్డి, నిర్మాత డివి నరసరాజులతో తీయించారు. ఇందులో కోట లీడ్ రోల్ చేశారు. 1987లో ఫిబ్రవరి 26న ఈ మూవీ విడుదలైంది. మంచి ఆదరణ పొందింది. అయితే ఈ సినిమాని ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా రూపొందించారు కృష్ణ. అప్పుడు రామారావు సీఎంగా ఉన్నారు. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎంగా రామారావు పాలనా లోపాలను ఎత్తి చూపుతూ ఒక సెటైరికల్ గా ఈ సినిమా తీశారు. ఇందులో సీఎం పాత్రని కోట శ్రీనివాసరావు గారు పోషించారు. ఆయన ఈ పాత్ర చేసేందుకు ఒప్పుకోలేదు, కానీ కృష్ణనే పట్టుబట్టి నటింపజేశారు. విడుదలయ్యాక ఈ మూవీ రాష్ట్రంలో పెద్ద దుమారం రేపింది. రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు బాగా వ్యతిరేకించారు. అంతేకాదు, ఇందులో ఎన్టీఆర్ ని పోలిన సీఎం పాత్రని కోట శ్రీనివాసరావు పోషించడంతో ఆయన మీద పగబట్టారు. ఓసారి కోట శ్రీనివాసరావు విజయవాడ రైల్వే స్టేషన్లో కనిపించినప్పుడు పట్టుకుని బాగా కొట్టారట. ఈ విషయాన్ని శ్రీనివాసరావు గారే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ గారు ఓ సందర్భంలో కోట శ్రీనివాసరావుని కలిసినప్పుడు, ఏమయ్యా బెజవాడలో నిన్ను పట్టుకుని కొట్టారటగా అంటూ నవ్వుతో పలకరించారట. సూపర్ స్టార్ కృష్ణ చాలా జోవియల్ మనిషి అని, ఏదున్నా మొహం మీదే చెబుతారని ఆయన గురించి చెప్పుకొచ్చారు కోట శ్రీనివాసరావు గారు ఒక ఇంటర్వ్యూలో. అయితే మండలాధీశుడు సినిమా తర్వాత ఆఫర్లు తగ్గితే కృష్ణనే తనకు ఆఫర్లు ఇప్పించారని తెలిపారు. చాలా మంది దర్శక నిర్మాతలు వచ్చి కృష్ణ గారు చెప్పారు అని చెప్పి తనని బుక్ చేసుకునేవారట. అలా కృష్ణ గారి గొప్పతనాన్ని కోట వెల్లడించారు. ఇప్పుడు అటు సూపర్ స్టార్ కృష్ణ, కోట శ్రీనివాసరావు గారు ఇద్దరూ మన మధ్య లేకపోవడం బాధాకరం.